హలో అండి, నేను డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, శ్రీ రత్నలక్ష్మి నర్సింగ్ హోమ్, చిలకలూరుపేట. నా దగ్గర నుంచి సిజేరియన్ చేయించుకొని బయటికి వెళ్ళే ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సిజేరియన్ చేయించుకుంటే వెన్నుముక్కలోకి ఇంజెక్షన్ ఇప్పించుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుందా అని అడుగుతారు. జనరలీ అందరు సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుందండి, కానీ అది వెన్నుముక్కలోకి ఇంజెక్షన్ ఇప్పించుకోవడం వల్ల, సిజేరియన్ చేయించుకోవడం వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ కాదండి. ఒకవేళ అది వెన్నుముక్కలోకి ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అయితే అది తాత్కాలికమే, వెంటనే తగ్గిపోతుంది. మోస్ట్లీ తగ్గని బ్యాక్ పెయిన్ కి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం అండి. ఆ హార్మోన్స్ వల్ల జాయింట్స్ అనేవి లూజ్ అయిపోతాయి, దాని వల్ల వచ్చే పెయిన్ అయి ఉండొచ్చు. లేదు అంటే మన పోస్చరల్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో, డెలివరీలో మనం కూర్చునే పోస్చర్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు అండి. లేదు అంటే ఈ స్పైనల్ అనెస్థీషియా వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు అండి. మనం దీన్ని ఎదుర్కోవాలి అంటే మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఒక 6 months నుంచి స్టార్ట్ చేయొచ్చు. డెలివరీ అయిన వెంటనే పెల్విక్ బైండర్ అంటదండి, ఆ బైండర్ ని ధరించవచ్చు. లేదు ఇవేం చేసినా సరే నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, నొప్పి ఎక్కువగా ఉంటుంది, రాత్రి నిద్రలో కదలలేకపోతున్నాను అని అంటే వెంటనే దగ్గరగా ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.